మా మీద అత్యంత భయంకర వేధింపులు జరిగినప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద పోలీసు కేసు పెట్టారు. నేను వెంటనే పాలకొల్లు నా మీద నన్ను చంపుతాను చాలా భయంకరంగా వచ్చినప్పుడు నేను పాలకొల్లు పోలీస్ స్టేషన్లో 17/2020 జనవరి 15 కేసు పెట్టాను. ఆధారాలు ఇచ్చాను. వాళ్ళు పట్టించుకోలేదు. మా ఎంపీ గారికి ఫోన్ చేసి ఒక వాట్సాప్లో కూడా నేను పంపించాను, ఇలాగ నా కంప్లైంట్ ఇస్తున్నానండి, మీరు ఆధారాలను చూడండి. వారు పట్టించుకోలేదు. ఎందుకని గుర్తుండకపోవచ్చు, తర్వాత గుర్తు చేశాను. ఎందుకంటే ఆ కాల్స్ వచ్చాయని రికార్డ్ కూడా చేయమన్నారు. వేరే ఫోన్లో పెట్టి నా ఫోన్ కూడా పబ్లిక్లో పెట్టారండి కొన్ని పార్టీల వాళ్ళు. అంటే ఒక వైకాపా అత్యధికం తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఉన్నప్పుడు మాట్లాడారు అంటే టీవీలో నన్ను వేయట్లేదే బాబు, మేము చేసే ఉద్యమాలు మేమేం చేయమని వింటలేదు. చాలా దుర్మార్గంగా, అనుచితంగా, అసభ్యంగా, నీచంగా ట్రోల్ చేసిన బ్యాచ్ ఉన్నాయి. వీళ్ళందరూ కేసులు ఉన్నాయి. వాళ్ళు ఏదైతే వాళ్ళ నాయకుల మీద ఇబ్బంది పడుతున్నారంటున్నారో మరి వీళ్ళకి ఇంకో రైట్ ఉంది ఇంకోళ్ళు తిట్టడానికి. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని తిట్టే రైట్ ఉందండి అసభ్యంగా, అనుచితంగా చంపమని కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. వీళ్ళందరూ నేను చెప్తున్న కేసు ఉన్నాయి, రివైవ్ చేయమంటున్నాను. ఎందుకు చెప్పారంటే మాకు ఇబ్బంది జరిగినప్పుడు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు బహుశా పని ఒత్తిడిలో ఉన్నారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగానే ఉన్నారు, నేను పట్టించుకోలేదు. తర్వాత కూడా ఎక్స్టెండ్ అయింది. వేరే ఏదేమైనా సరే నా ఉద్దేశం ప్రకారం దాని మీద దాని గురించి కాదు, ఒక ఎంపీని పట్టుకుని భౌతికంగా హింసించి దుర్మార్గంగా చేస్తే ఈ దేశ చరిత్రలో బ్రిటిష్ లాంట్లో జమానా అనుకుంటున్నారండి. ఇది ప్రజాస్వామ్యం చాలా దుర్మార్గం ఉంది. చాలా వాళ్ళ వరకు ఆయన న్యాయం జరగలేదు. కోర్టుల చుట్టూ తిరిగి ఆఖరి రైల్వే హాస్పిటల్లో కాలు చిట్లిందని రైల్వే హాస్పిటల్ తర్వాత సర్టిఫికేట్ తీసుకుని అంత పరిస్థితి వచ్చిందంటే ఇది అన్యాయం. ఒక అంటే ఏం చేస్తారు, సొంత పార్టీలో రెబల్ ఉంటే కొట్టేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీలో రెబల్ అవ్వలేదా ముందు రాజీనామా చేయడానికి ముందు? రాజశేఖర రెడ్డి గారు సొంత పార్టీలో చాలా కాలం అసమ్మతే కదండి, దశాబ్దాల పాటు. ఆయన పివి నరసింహన్ మీద చెప్పులేయించాలని ఆరోపణ వచ్చింది. వేయించలేదు, వేయించుంటారని కూడా నా అభిప్రాయం. కానీ ఆరోపణ వచ్చింది. ఇంకా నిశ్చేస్త అసమ్మతివాదిగా ఉన్నప్పుడు కదా. ఆయన వ్యక్తిగతంగా చాలా గొప్ప మనిషి, సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారి తర్వాత శాశ్వతమైన ముద్రేసిన వ్యక్తి, దాని మీద ఖచ్చితంగా అభినందిస్తాను వ్యక్తిగా ఆయన. కానీ మరి ఆయన అసమ్మతివాదిగా ఉంటే ఆయన మీద కూడా తీసుకెళ్ళిపోయి ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీలో విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన జైల్లో పెట్టి సింతలు పెట్టారా? ఏందండి ఇది? ఎవరా దిక్కుమాలని సపోర్ట్ చేసేది? డెవలప్ మారితే దాడి చేసేసి లోపల పోలీసు పెట్టుకొచ్చేస్తారా? ఇప్పుడు అంతా మ్యూజిక్ మళ్ళీ విన్నారు కదా. ఆయన మ్యూజిక్ ఆ రోజు విన్నారు పోలీస్ స్టేషన్లో. ఆయన టేప్ రికార్డు పెట్టి డిజిటల్ D6 బాక్స్ పెట్టి మ్యూజిక్ రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు ఆయన ఇన్సల్ పెట్టిన వాళ్ళందరూ మ్యూజిక్ వినాల్సిందే. చట్ట ప్రకారం చేయవచ్చు, చట్ట ప్రకారం కాకుండా అనుచితంగా చేయడం మాత్రం తప్పండి. ఆయన బాధగా డెఫినెట్గా ఉంది. కానీ మీరు అన్నట్టు రెడ్ బుక్కి అంత స్పీడ్గా ఉండకపోవచ్చు. ఆయన పర్సనల్ కేసు వేశారు దీంట్లో, కానీ దాంట్లో లోపం ఉన్నట్టుంది. ఆయన గుంటూరు స్టేషన్ మరి ఎవరు సలహా తీసుకున్నారో తెలీదు. నేనేమో ఆయన సలహాదారుని కాదు, కానీ కొంచెం దాని కేసుని ఇంకా పకడ్బందీగా, అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టమని కాదు, చేసుకుని ఆయన న్యాయం జరగాలి. దాంట్లో జగన్ గారు ఉన్నారు, జగన్ గారు కెమెరాలు చూస్తారు. ఆయన నాకే తెలియదు, జగన్ గారు కెమెరాలు చూస్తారు లేదో నాకేం తెలుస్తుంది. కానీ ఆయన న్యాయం జరగాలి మాట. మాకు న్యాయం జరగాలంటే ఆయన కోరుకోవాలి. రఘు గారు ఆయన ఎందుకని ఆ రోజు సీరియస్గా తీసుకోలేదు. మేము మనుషులే కదండి, మా మీద కూడా భయంకర ట్రోలింగ్ వచ్చి బూతులతో వచ్చి చంపుతాను అన్నప్పుడు వచ్చినప్పుడు పట్టి మా ఎంపీ ఆ రోజు. నేను నరసాపురం కాన్స్టిట్యున్సీలో ఓటర్ని, ఇప్పుడు కాదు కదా 40 సంవత్సరాల పై 4 దశాబ్దాల పైగా నేను అక్కడే ఓటర్ని. ఆయన ఉన్నప్పుడు తీసుకోవాల్సింది. బట్ అది మనసులో పెట్టుకుని డెఫినెట్గా న్యాయం జరగాలని కోరుకుంటామండి. అది నిలబడుతుందని నేను అనుకున్నాను. ఆయన మాజీ ముఖ్యమంత్రి నిలబడుతుందని నేను అనుకున్నాను. అంటే వాళ్ళందరూ వచ్చి ఆయన హత్య చేయమన్నాడని చెప్పాలి. అధికారులందరూ చెప్పి ఆ రోజు ఫ్రేమ్ చేసి దానికి సాక్షాత్కారం తీస్తే నిలబడవచ్చు. చూద్దాం, నిలబడకూడదు అనుకుంటున్నాను. ఆయన న్యాయం జరగాలి. ఏదైతే పోలీస్ అధికారులు వారి మీద దౌర్జన్యం ప్రయోగించారో, అనుచితంగా చేశారో, చట్ట విరుద్ధంగా చేశారో వాళ్ళందరూ శిక్ష పడాల్సిందే కోరుకుంటాను. ఇది ఇంకొకరికి మెసేజ్ వెళ్ళాలి, ఇంకోసారి ఇలా చేయకూడదని. అధికారుల చేతుల్లో ఇష్టం వచ్చింది వ్యవహరించకూడదని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా మేము ప్రజాస్వామ్యంగా చేస్తాం, మమ్మల్ని వెట్టాడి ఆఖరి లెగమెంట్స్ తెంపేసిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు మరి అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని కోరుతాం. కోర్టులు ఇదంతా కొన్ని కోర్టుల కేసులు ఈ మన న్యాయస్థానంలో ఉంటే అది పెంచాల్సి ఉంది. ఏది న్యాయమూర్తుల సంఖ్య అది కాదు. అందుకని న్యాయం అనేది, చట్టం అనేది రాజకీయ నాయకులు చుట్టం అయిపోయింది అంటూ ఉంటారు. అది మారే రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. చాలా చోట్ల అయిపోయింది, దురదృష్టకరం. మారుతున్నాను. ఎందుకంటే DY చంద్రచూడ్ గారు, ధనంజయ చంద్రచూడ్ గారు గొప్పవాళ్ళు, సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయస్థానాల్లో లోపాలు ఉన్నా సరే, ఇక ధర్మం 4 పాదాలు నడిచే విషయం ఒకే పాదంతో యుగంలో నడుస్తుంటారు. ఆ యుగంలో నడిచేది కూడా ముఖ్యంగా ఆ పాదమే, న్యాయపాదం.
ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. పని ఒత్తిళ్ళు ఉంటాయి, మిగతా ఒత్తిళ్ళు ఉంటాయి, కొంతమంది తీసేయండి. మనం నడుస్తుందంటే వ్యవస్థ న్యాయస్థానాల వల్ల నడుస్తుంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ఒకటి ఉంది. కేసీఆర్ గారు అద్భుతమైన విద్యను నేర్పారు. తెలుగుదేశం పార్టీకి 15 స్థానాలు ఎక్కితే దాంట్లో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళందరినీ నేను చేర్చేసుకుని నేను పార్టీ విలీనం చేశానన్నారు. సరే, మళ్ళీ ఆ పార్టీ కష్టపడే కుంతలేస్తే లేచి మళ్ళీ 2018లో బీజేపీకి ఒక స్థానం వస్తే ఇక్కడ 2 స్థానాలు వచ్చింది. మళ్ళీ వాళ్ళిద్దరిని ఒక ఆయన వేరే గారు ఉంటే నాగేశ్వరరావు గారిని పట్టుకుని చాలా 2 ఏళ్ళు ఇబ్బందులు పెట్టి ఏదో చేసావు, మొత్తం ఆ పార్టీని మళ్ళీ విలీనం చేసేసుకున్నారు. అంటే అలాగే కాంగ్రెస్ పార్టీని, జాతీయ పార్టీని కూడా విలీనం చేసేసుకున్న, శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్న పద్ధతి ఆయన దారితీశారు. కేసీఆర్ గారు వాళ్ళ బీజేపీతో అలయన్స్ అడిగినట్టు కొంతమంది చెప్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అది చాలామంది విశ్వసనీయ వర్గాలు చెప్పినాయి, వాళ్ళు ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు ఏం చేశారంటే అండి, అహం బ్రహ్మస్మి అని ఉండదు, దాన్ని గుర్తుంచుకోలేదు. ఎన్టీ రామారావు గారు భారతదేశం అని ప్రకటించారు ఒకసారి, కానీ తర్వాత ఆ రైటర్ అనేక మంది వెళ్ళి మంచి పద్ధతి కాదండి, మన దగ్గర అంత డబ్బులు లేవు, అదే డబ్బులు కూడా లేవు, ఎన్టీ రామారావు గారు డబ్బులు ఖర్చు మనకేమో మీరు దేశం అంతా మనం అంటే ఉన్న ఆంధ్ర రాష్ట్రం కోల్పోతాం, ఆంధ్రప్రదేశ్ కోల్పోతామంటే ఆయన కరెక్టే, నేను మానుకున్నాను నేను. కానీ కేసీఆర్ గారు జమా వచ్చేటప్పటికి అపరిమితమైన ధనం, అపరిమితమైన లెక్కలేనితనం, 119 సభ్యుల్లో 107 మందో 108 మంది ఆయన ప్లస్ ఇంకో 7 ఆయన మద్దతు పార్టీ ఎంఐఎం 115 ఉంటే ఇంకా ఆయనకి ఏముంటుందండి, 112 ఉంటే. అలాంటి పరిస్థితులు ఆయన అన్నీ వచ్చేటప్పటికి మహారాష్ట్రలో పార్టీ పెడతాం, అక్కడ జడ్పీ చైర్మన్ లాగేయటం, డబ్బులు దేశం అంతా విస్తరిస్తానని పార్టీ పేరు మార్చేయటం, ఇవన్నీ వేరే రకం. కానీ ఆయన ఎప్పుడైతే కవిత గారి మీద కేసు పెట్టారో బిఎల్ సంతోష్ గారిని, అంటే ఈ రబ్బుడ్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బీజేపీ. అంటే బీజేపీలో సంతోష్ గారు అని ఆయన చాలా ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి. ఆయన ఆర్ఎస్ఎస్కి బీజేపీకి కూడా ట్రబుల్ షూటర్గా ఉండేవారు అప్పుడు. 24 కాదండి, దండియా 3 కాదు, దండియాలో 2లో 1లో కూడా. అలాంటి ఆయన మీద కేసు పెట్టేటప్పటికి మొత్తం షేక్ అయిపోయింది బీజేపీ కూడా, ఆర్ఎస్ఎస్ కూడా. దెన్ ఐ థింక్ దే వాంట్ టు ఫినిష్ ఆఫ్ కేసీఆర్ గారు. దెన్ ఇవాళ ఎన్నికలు ఇవన్నీ కాదండి, అది ఒకటి. అందువలన నా అనుమానం ఆయన దాంట్లో మెర్జీ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెర్జీ చేస్తే ఆయనకి ఏం సన్మానం దక్కదు, ఆయన గౌరవం కూడా దక్కదు. ఆఖరి వరకు ఆయన బండి సంజయ్ గారు అని ఏమంటారు తెలియదు, ఊరినే గౌరవించి ఏదైనా చేయొచ్చు, కానీ ఆత్మహత్య సదృశ్యమైన పనులు ఆయన చేయరు అని అనుకుంటా. అంటే వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలో అది కూడా గుజరాతీ పౌడర్ అండి ఉందనే మాట వాస్తవం. కానీ ఎవరైనా ఆ రోజు ఎందుకనో కవిత గారు అరెస్ట్ అయినప్పుడు అండి ప్రజాస్పందన రాలేదండి, నేను అక్కడ మీరు కనుక్కోండి. కానీ 150 రోజులు ఆవిడే చేసింది. నీరద్ మోడీ, లలిత్ మోడీ, మెహుల్ చోక్సీ, ఇంకా చాలామంది ఉన్నారు కదా, మన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విజయ్ మాల్యాలు, అనేక మంది. అంటే బీజేపీలో ఉన్న అనేక మంది నాయకులు ఏం తప్పు చేయలేదండి. ఓన్లీ కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా గారు లాంటి ఒక గొప్ప ఆచరణలో పబ్లిక్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా తయారు చేసిన గవర్నమెంట్స్ వాళ్ళందరూ దొరికారు. 50 కోట్లు, 70 కోట్లు, 10 కోట్లు, 75 లక్షలు అంటున్నారు. ఐ డోంట్ నో అబౌట్ దట్. నేను నాట్ సపోర్టింగ్ దేర్, వాళ్ళ అవినీతిని సపోర్ట్ చేయను. వీళ్ళే దొరికారండి. సంవత్సరం పాటు బెయిల్ లేకుండా పెడతారు. 50,000 కోట్లు, 40,000 కోట్లు ఆ మీద ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ బెయిల్లో సంవత్సరాల తరబడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతూ ఉంటారు. ఈ న్యాయమా? ఇఫ్ నాట్ టుడే డెఫినెట్గా సింపతి కవిత గారు ఉండొచ్చు. ఆ రోజు మేము ఆవిడ మీద సింపతి లేని ఆవిడే తెచ్చుకున్నారు ఆ పరిస్థితి. కానీ వాళ్ళు డెఫినెట్గా బిడ్డను వదిలే బిడ్డలు ఉంటారు. ఇవన్నీ అంటే అవినీతి చేస్తే జైల్లో ఉన్నారు వేరే సంగతి. కానీ కక్షాదింపు చర్యగా కనపడుతుందండి. కేజ్రీవాల్ గారి మీద ఉండేది కక్షాదింపు చర్య కాదా అనిపించట్లేదు. ఆయన తప్పు చేయలేదని నేను అన్నాను నిర్ధారణ కాకుండా. కానీ ఇంత దారుణంగా ఎలక్షన్కి వచ్చాడుగా మరి లోపల పోతాడని గౌరవనీయులు అదాని గారి పార్టీ మనుషులు ఇద్దరు గట్టిగా మాట్లాడుతుంటే ఇబ్బంది కదండి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలనుకుంటారా, లేదనుకుంటారా, హిట్లర్ పాలన రావాలనుకుంటారా? అంటే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు తెలుసా మీకు? చూశారు కదా. రేవంత్ రెడ్డి గారు వాచ్యాలతో ఉంది, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఆఖరికి ఆ కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా జైల్లో పడేసి తీసుకొచ్చి గంటల వ్యవధి పర్మిషన్ ఇచ్చి, అది కూడా నువ్వు నోరెప్పడానికి రాజకీయ నాయకుడు నోరెప్పడానికి కోర్టులు పెట్టి నేను కాదనట్లేదు. కానీ ఈయన కక్షాదింపు లేకుండా ఆయన అరెస్ట్ అవుతారా? ఆఖరికి ఎన్నికలప్పుడు తీసుకెళ్ళి భార్య పిల్లలు ఉంటే ఆ రూమ్ బద్దలు కొట్టి ఆయన తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి ఏం సూచిస్తుంది అది?
తాడిని తన్నేవాడు ఒకటి ఉంటే ఆ తలని తన్నేవాడు ఏదో పోసెట్టి కొట్టేవాడు మీరు డైలాగ్ ఉంది కదా ఇక్కడ. అందుకని ఆయన లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. వాళ్ళు అప్రూవర్గా మారిపోయారు. అంటే అందరూ ఉన్న కక్ష సాధింపుగా చేయటం అనేది 40,000 కోట్లు ఉన్న వాళ్ళందరికీ బెయిల్ వస్తూ ఉంటే, మొత్తం దేశం వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే, కొందరు శుభ్రంగా తిరుగుతూ ఉండి పదవులు అనుభవిస్తూ ఉంటే, ఆవిడ నేను అంటాను నాట్ సరే చూడాలి. చట్టం తను పని చేసుకుంటూ వెళ్ళాలి. చట్టాన్ని నేను తప్పట్ను. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సాల్యూట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సచ్ ఏ గ్రేట్, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందే న్యాయస్థానాలండి. ధనంజయ చంద్రశూడ్ గారి నేతృత్వంలో కానీ మిగతా అనేక చోట్ల. బట్ వారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందేమోనని. మోదీ గారి నాయకత్వం ఎక్కడుంది ఇవాళ? పైకి అది మొత్తం అంతా అదానీ గారి నాయకత్వం. గౌతమ్ అదానీ గారు ఏదైతే ఉన్నారో ఈ దేశం మొత్తం ఆయన పాదాల చెంత ఉందని చెప్పి అనేక మంది భావిస్తున్నారు. ఈ వెస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది కూడా ఆయన నేతృత్వం, వ్యాపార కంపెనీ. ప్రస్తుతం ఉత్తర భారతీయ గుజరాతీ పార్టీ ఏదైతే ఉందో ఇది ఆనాటి వాజ్పేయి గారి గొప్ప మనిషి, మహనీయుడు లాంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పార్టీ కాదండి. ఇవాళ నా ఉద్దేశం ప్రకారం 75 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆయన 80% దిగాలనే వాళ్ళని తీసుకొస్తారు. ఇవాళ అజయ్ మోహన్ బిస్తని యోగి ఆదిత్యనాథ్ గారిని అధ్యక్ష చేయాలనే వాదన నడుస్తూ ఉంది. నితిన్ గడ్కరీ గారి లాంటి ఒక అవగాహన ఉన్న వ్యక్తి, ఆయన మొత్తం ఆయన చేతులు కట్ చేసి పార్లమెంట్ కంపెనీ పీకేసి, ఎలక్షన్ దాంట్లోంచి పీకేసి ఆయన్ని ఓడించడానికే వెస్ట్ ఇండియా కంపెనీ బ్యాచ్ దిగిందని చెప్పారు చాలామంది. అదృష్టవశాత్తు, మనందరూ అదృష్టవశాత్తు ఆయన నా పార్టీ కాదండి. కానీ మేము వెళ్ళినప్పుడు 2-3 సార్లు కలిసినప్పుడు ఆయన మాట్లాడిన విధానం, ఆ పోలవరంపేట మీద ఆయన స్పందించిన తీరు, జలవనాల మీద స్పందించిన తీరు నాకు నచ్చింది. ఆయన అవినీతి పరుడు కాదు నేను చెప్పలేను. బట్ డెఫినెట్గా ఆయన్ని, వెంకయ్యనాయుడు గారిని వీళ్ళందరినీ వేసేసి అదానీ గారి పార్టీ ఏదైతే చూస్తుందో అబ్సల్యూట్లీ తప్పండి. అందువల్ల నేను అనుకుంటా ఉన్నాను డెఫినెట్గా బీజేపీలో అంటే మోదీ, నేను బీజేపీ మదన్మోహన్ మాలవీ గారు 1915లో హిందూ మహాసభ పెట్టిన తర్వాత ఈ 109 సంవత్సరాల చరిత్రలో ఎవరు ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని ఎప్పుడు, ఔర్ ఎక్ బార్ వాజ్పేయి, ఔర్ ఎక్ బార్ ఇంకో సర్కార్ని ఎప్పుడు ఎక్కడా కూడా లేదు. ఔర్ ఎక్ బార్ శివరాజ్ సర్కార్ అని కాదు. కనీసం కమలం గుర్తుని బీజేపీని పక్కన పెట్టి మోడీ సర్కార్ అనే ఇండివిజువల్ దాంట్లోకి పీక్కి తీసుకెళ్ళిపోయారు. అందుకని వారణాసిలో కూడా మరి ఏం జరిగిందో ఆఖరి 1,00,000 ఓట్లు అంటున్నా నాకు తెలియదండి. ఫస్ట్ అయితే అనేక రౌండ్లో వెనకబడిపోయి ఉన్నారు. గౌరవ ప్రధాని మోదీ గారు తెలుసు, అదానీ గారి పార్టీకి సంబంధించిన వ్యక్తి. అయోధ్యలో ఓడిపోయి ఉన్నారు. అయోధ్య డివిజన్లో 7 ఓడిపోయారు. ఆఖరికి మీకు తెలుసు వారణాసిలో మెజార్టీ పార్లమెంట్ స్థానం ఓడిపోయారు. అది అంటే శ్రీరామచంద్రమూర్తికి జరిగిన అన్యాయం. ఎందుకంటే బాలరాం విగ్రహం మొత్తం ఆలయం పూర్తి కాకుండా ఎలక్షన్ ముందు ఈయనొక్కడే ఉండి మహామంత్రులు, సాధు, పొంగోలు అనేక మందిని బయటపెట్టి కటకటాలు బయటపడేసి మాజీ ముఖ్యమంత్రులు ఆఖరికి రాష్ట్రపతికి వారికి వాళ్ళందరికీ ఆహ్వానాలు లేకుండా లోపలికి చాలా దారుణంగా. ఎందుకంటే శంకుస్థాపన, ఎందుకంటే వాళ్ళ కులపరం ఏం చూశారో నాకు అర్థం కాదండి వీళ్ళు. ఆఖరికి అద్వానీ గారిని వాళ్ళందరూ మురళీమోహన్ జోషి గారి గొప్ప వాళ్ళని పక్కన పడేసి, అందుకని శ్రీరామచంద్రమూర్తి ఆగ్రహం చెందాడు కాబట్టి ఓడిపోయారు. అలాగే శ్రీరామచంద్రమూర్తి అంటే శ్రీ విష్ణుమూర్తి అంశ. శ్రీ విష్ణుమూర్తి గారు అక్కడ బద్రీనాథ్లో ఇంకొక ఆయన ఉన్నారండి, అది కూడా నన్ను ఓడిపోయారంట. అంటే నేను ఆయన కోపం వచ్చింది ఓడాను. కానీ మా వెంకటేశ్వర స్వామి కూడా పవర్ఫుల్ అండి. మా వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు తెలుసు కదా మీకు, శ్రీనివాసుడు బాలాజీ అంటారు కదా, ఏడుకొండల స్వామి. ఏడుకొండల స్వామి పాదాల చెంత ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా అసలు ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవేద్యం చేస్తాను, తెలంగాణ విభజన హామీలు అమలు చేయట్లేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి నేను కోరుకుంటున్నాను, మీరు కూడా ఒక చూపు వీరిని చూస్తే అదానీ గారి కంపెనీని అండ్ పార్టీని. సరే మళ్ళీ బీజేపీగా అధికారంలోకి వస్తే మంచిదేనండి. 2014 రావాలని కోరుకున్నాం మేము. సోనియా గాంధీ గారు అన్యాయం చేశారని చెప్పి దానిగా వస్తే దేశం బాగుపడుతుంది నా భావనని. ఈ క్రోనీ క్యాపిటల్ వెళ్ళిపోయి ఇంత కక్షాదించి చెల్లించి వెళ్ళిపోయి దేశం బాగుపడుతుందని ఆశ.